ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఒక పని కాకుండా ఇంకొక పని కూడా చేసుకొని వస్తారా నాలాగా? మీరు కూడా నాలాగా అయితే కామెంట్ చేసేయండి. అసలు నేను దేనికి వెళ్ళినా ఏం చేసుకొని వచ్చాను అనేది వీడియో పూర్తి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే కార్డ్స్ కొట్టించాం కదా నర్సీపట్నంలోని, బర్త్డే కార్డ్స్ అయితే కొన్ని మా అమ్మమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నారనమాట. ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి నేను ఇవ్వడానికి నేను మా హస్బెండ్ కలిసి వెళ్తున్నాము. అయితే వెళ్ళే దారిలోని టిఫిన్ ఇడ్లీను బాండా వేయించుకొని అయితే తినేసామన్నమాట. అందరికీ కార్డ్స్ ఇచ్చేసాము. ఆ వీడియోస్ అయితే తీయలేదు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. వెళ్ళగానే ఇంకా సోది మొదలెట్టాను. అక్కడ ఒక గంట సేపు అయితే మొదలెట్టాను. మా ఫ్రెండ్ వాళ్ళ తోటకోడలు వచ్చి శారీ బిజినెస్ అయితే పెట్టింది అనమాట. అంటే శారీ సేల్ చేసుకుంటూ ఉంటుంది, బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా అమ్ముకుంటుంది అనమాట. ఇంకా నేను కూడా వెళ్ళాను కదా అని చెప్పేసి చూసిన వెంటనే నాకు శారీస్ నచ్చాయి అనమాట. తీసుకుందామని మొత్తం సెలెక్ట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇంకా మా ఆయనేమో నువ్వు కార్డులు పంచడానికి వచ్చావా, శారీస్ తీసుకోవడానికి వచ్చావా అని చెప్పేసి నన్ను ఫుల్ వేసుకుంటున్నారు. అయినా పట్టించుకోకుండా శారీస్ అయితే ఒకటొకటి చూస్తున్నాను అనమాట. నాకు ఏ కలర్ బాగుంటుందా ఏంటని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఉన్న కలర్స్ కాకుండా లేనివి తీసుకుందామని చెప్పి పిన్ని వాళ్ళకి కూడా ఫోన్ చేసి చాలావే చెప్పాను. నువ్వు దేనికి వెళ్ళావు, అసలు నువ్వేం చేస్తున్నావు అనేసి అయితే పిన్ని వాళ్ళు కూడా అన్నారు. అయినా కానీ ఒకటి చూసినప్పుడు అది నచ్చిందంటే ఖచ్చితంగా అక్కడే ఆగిపోతారు కదా ఆడవాళ్ళందరూ కూడా. నేను కూడా అదే టైప్ అనమాట. ఇంకా చాలా శారీస్ చూశాను. ఇంకా ఫైనల్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నచ్చిన 2 శారీస్ అయితే చూశాను. ఆ 2 శారీస్లోనే ఒకటి అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నా చేతిలో కనిపిస్తుంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. శారీకి అయితే 650 అలా చెప్పింది అనమాట. నేను 400 కరిగి మరీ తీసుకున్నాను. ఇచ్చే వరకు ఒప్పుకోలేదు అనమాట. మొత్తానికి 400కి అయితే తీసుకున్నాను నేను ఆ శారీని. తీసుకుని రిటర్న్ ఇంటికి వచ్చేసేటప్పుడు మా హస్బెండ్ అంటున్నారు, నన్ను డ్యూటీకి వెళ్ళకుండా నువ్వు ఆఫ్ చేసింది ఎందుకేనా, ఇక్కడికి వెళ్ళినా సరే వెళ్ళిన పని కాకుండా ఇంకొక పని ఒకటి సపరేట్ గా పెట్టుకుంటారే మీరు ఆడవాళ్ళందరూ కూడా అని చెప్పేసి అంటున్నారు అనమాట. నాకు ఏదైనా నచ్చాలి కానీ అది కొనిచ్చేంత వరకు నేను అక్కడ అలానే ఉంటానన్నమాట. మా ఆయనకు కూడా సారీ కొనిచ్చేదాకా అలానే ఉన్నాను. ఇంకా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కార్డ్స్ అయితే మిగిలినాయి. ఆ కార్డ్స్ అయితే పట్టుకెళ్ళిపోతున్నాం. మీరు కూడా నా అలానే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.